ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల విషయంలో గొడవలున్న సంగతి తెలిసిందే. అయితే కృష్ణా జలాల విషయమై కొన్ని రోజులుగా తెలంగాణలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణ వాటా జలాల్ని ఏపీ తరలించుకుపోతోందని, ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు సర్కార్ను ప్రశ్నించడం లేదని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కృష్ణా జలాల తరలింపుపై తెలంగాణ నేతలు చేస్తున్న విమర్శలపై స్పందించారు. సున్నితమైన నీళ్ల అంశాలపై రాజకీయాలు చేయటం సరికాదని చంద్రబాబు హెచ్చరించారు. తెలంగాణకు సంబంధించి గతంలో ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా ప్రాజెక్టులు కట్టానని తెలిపారు. భీమా, దేవాదుల సహా చాలా ప్రాజెక్టులకు తానే రూపకల్పన చేశానని వివరించారు. సముద్రంలోకి నిరుపయోగంగా వెళ్తున్న నీళ్లను ఉపయోగించుకోవాలని తాము ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తెలంగాణ, ఏపీ 2 రాష్ట్రాలు గోదావరి జలాల్ని ఉపయోగించుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. కృష్ణా జలాల విషయంలోనే కొంత సమస్య ఉందని అభిప్రాయపడిన చంద్రబాబు 2 రాష్ట్రాలకు కేటాయించిన నీటిలోనే ఏపీ తన వాటాను ఉపయోగించుకుంటుందని స్పష్టం చేశారు. ఏపీ చివర్లో ఉన్న రాష్ట్రమని, సముద్రంలోకి వృధాగా పోయే నీటిని ఉపయోగించుకుంటున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణకు సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు.